పువ్వర్తి గ్రామంలో ప్రస్తుతం బిగ్ టీవీ ఉంది. హిడ్మా పుట్టి పెరిగిన ఇంటి వద్ద నుంచి మనం రిపోర్టింగ్ చేస్తున్నాం. హిడ్మా వాళ్ళ బావ గోపి ఉన్నారు, వాళ్ళ సొంత అన్నయ్య మోయా ఉన్నాడు. ఇక్కడ నుంచే పుట్టి పెరిగిన హిడ్మా మావోయిస్ట్ పార్టీలో కీలక దశకు ఎదుర్కొని సెంట్రల్ కమిటీ మెంబర్గా తన ప్రస్థానాన్ని ఎదురులేని ప్రస్థానాన్ని కొనసాగించాడు. అంటే ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ హిడ్మాను చేశాడంటే ఏ స్థాయిలో మనం హిడ్మా ఉన్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉన్న హిడ్మా పేరు ఎక్కడ చూసినా కూడా హిడ్మా ఎన్కౌంటరు, హిడ్మాని ఎందుకు చంపారు, మొత్తం ప్రకృతిని ధ్వంసం చేస్తూ హిడ్మాని టార్గెట్ చేశారని చెప్పి అనిపిస్తుంది. గోపి ప్రస్తుతం ఉన్నారు, వాళ్ళ అన్న మోయా ఉన్నాడు. తెలుగు రాదు కానీ ఒకసారి మాట్లాడిపిద్దాం మనం. మాట్లాడు. హిడ్మా ఒకసారి అడుగు. నా తమ్ముడు ఇడమలు నా తమ్ముడు అని కావచ్చు కదా. నువ్వు అడుగు అడుగు, నీకు వచ్చిన అడుగు. నా తమ్ముడు ఇడమలు ఈశ్వర్ काम की समत्तर जनता मैदे కొన్ని నా మైదాయో जनता मैदे काम की समत्तर भारत जनता मैदे. నా తమ్ముడు కామ్ కిషో మత్తర్ భారత జనతా మైదాన్ కే కామ్ కిషో మత్తరు ఇన్ని సంవత్సరాలు తర్వాత పోయాడు కదా నక్సలైట్ల దగ్గరికి. 40 ఏళ్ల తర్వాత ఎన్కౌంటర్ అయ్యాడుగా. వీళ్ళ కుటుంబం నుంచి ఏం స్పందన వస్తుంది అడుగు. మీ కుటుంబం తగ్గ బాత్ ఈ సమత్తర్ ఇందమంతర్ బాత్ నా కుటుంబం తగ్గ బాత్ ఇవ్వరు. जनता की मैदान लड़ाई मासो मत बात ही और మాకిన్ బాత్ ఇత్తది ఇల్లే. ఏమంటుండు స్పందన అంటే ఇట ప్రజల గురించి వాడు పాల్పడుతున్నాడు కానీ అంత ఉద్యోగం చేస్తున్నాడు కానీ మా కోసం చేయట్లేదు. భారత్ ప్రజల గురించి తిప్పలు పడారు. కుటుంబ సభ్యులకు ఏమన్నా జరిగిందా ఒకసారి అడగండి. మీ కుటుంబం తగ్గ బాత చెప్తాయి అబ్బాయిగా. ఇక మా కుటుంబం బాత్ ఎప్పుడైనా మాట్లాడిండా హిడ్మా? ఎప్పుడైనా టచ్ లోకి వచ్చిండా? ఇక్కడ ఇడమా టచ్ లకి రావట్లేదు. మేము కూడా కలిసేటోళ్ళమే. మేము ఒక్కో గుంపు ఒక్కో చెట్ట మేము ఉండేది కానీ ఇట్లా ఇక్కడ వచ్చినా కానీ మాకు పిలిపించేటోళ్ళే కానీ ఇక్కడ రావట్లే. వీళ్ళకి టచ్ అయింది లేదు. మీకు బెగ్గ కరెంట్ బాధకి ఇస్తామంటే మీరు కెళ్ళట్ కోయితే కదా. మాకు ఉండేదాం కరంగి మత్తరు కొని పేరుకి కరంగోరు ఆకని మత్తరు. మన ఈ మధ్య డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ వచ్చాడు కదా, వీళ్ళ కుటుంబ సభ్యులకు ఏమని చెప్పాడు? ఇలే నిమ్మ అంటే నువ్వు విజయ్ శర్మలో హోం కేంద్ర మంత్రి వాసమత్తారు కదరా. ఓర్ బాతకెత్తారు మీ కుటుంబంకి నువ్వు బెసర్ సాయితకి ఇతను ఇస్తారా బాతకి ఇతను ఇస్తారా ఇసుంతది ఇతను మీ కుటుంబంతే విడమాకి నువ్వు వింగకి ముట్టు బాత ఎంజోకెత్తారో బాత ఎంజోకేసి అది వెంట కనకల అసలు కాయలో చెప్పమని ఆ రోజు వీడు కలవట్లేడట విజయ్ శర్మ వచ్చినప్పుడు ఇలా అమ్మ కలిసిందట ఇక్కడికి. కానీ ఏమని చెప్పిండ్రో ఏంటి నాకు తెలియదు, నేను కలవట్లేను కదా అని చెప్తున్నాడు. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయనకు డబ్బులు వస్తున్నాయి దాదాపుగా ఎన్ని కోట్లు అని చెప్పారు రివార్డు గోపిభాయ్? కరోడ్ అని చెప్పిండు. ఎన్ని కోట్లు అని చెప్పలేదా? కోట్లు చెప్పలేదు. కోట ఏంటి కోటు కరోడ్ అంటే కోటు కోటి అని చెప్పి ఆ ₹1,00,00,000 వీళ్ళకి వస్తాయి కదా వీళ్ళు లొంగిపోతే మంచిగా అవుతుందని ఆయన చెప్పి వెళ్ళిపోయిండట. నేను కూడా కలవట్లేను. తెలుసా వీళ్ళ అన్నయ్యకి? తెలుసా అడుగు. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఎన్కౌంటర్ అయ్యింది కదా, తమ్ముడే కదా? ఏం చెప్పదలుచుకోండి మామూలుగా? కమ్జోర్ ఏమింది ఏమంటుండు? మా బతుకు అంటే చిన్నదే, ఎక్కువ లేదు పెరిగింది లేదు ఏమంటుండు. మా బతుకు బాధ మంచిగా లేదు అనుకుంటుండు. ఇప్పుడు ప్రభుత్వం మీ ఇండ్లన్నీ ఇక్కడ డెవలప్ చేస్తాం అనుకుంటుంది, మీకు మంచి ఇండ్లు కట్టించి మీకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది. నిజమేనా? నమ్ముతారా? అదే చెప్తుంది కానీ తెచ్చేది లేదు. ఇది తోట ఇల్లు ఏంటో ఇది. ఇప్పుడు మోయా ఏం పని చేస్తాడు? ఈయన కూడా వ్యవసాయం చేస్తాడు. ఎంత పిల్లలు? ముగ్గురు పిల్లలు. కానీ వీళ్ళది చాలా పేద సాదా సీదా బతుకులు. కానీ ఇలాంటి ఇంటి నుంచే ఒక ఆదివాసీలు అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇక్కడ ఉన్న పేదరికం కావచ్చు, ఇక్కడ మనం చాలా మందిని చూస్తే కనుక వాళ్ళ మనుషులకు కల్మషం లేదు. వాళ్ళ మనుషులు ఏదో కార్పొరేట్ సంస్థలు కానీ ఏదో దోచుకోవాలన్నా కనీసం ఇది కూడా లేదు.
వాళ్ళైనా చాక్లెట్ ఇచ్చినా బిస్కెట్ ఇచ్చినా కొన్ని 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినా కూడా సంతోషంగా తీసుకునే మనుషులు. కానీ ప్రభుత్వాలు మాత్రం వీళ్ళని టార్గెట్ చేస్తున్నాయి అనేది ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు గోపి తెలుగు వచ్చిన గోపి కూడా సేమ్ అదే విషయాన్ని చెప్తున్నాడు. కానీ హిడ్మాని టార్గెట్గా చూపిస్తూ ప్రభుత్వాలు మాత్రం తమ ప్రతిష్టను పెంచుకునే దిశగానే అమిత్ షా ప్రయాణిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హిడ్మా ఇంటి వద్ద ఉన్న మనము హిడ్మా ఇంటి వద్ద ఒక్కసారి లోపల పరిణామాలు చూద్దాం. ఎందుకంటే ఇదే ఇంటి నుంచి తన ఎదిగిన తీరుకోవచ్చు, ఇక్కడ నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగించి